హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణాస్ ఫుడ్. ఈరోజు ఎగ్ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా ఈ వీడియోలో చూద్దాం. నేనైతే రెగ్యులర్గా ఇలాగే చేస్తాను. నాకైతే చాలా ఇష్టం. చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎగ్ టమాటో కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 బిగ్ ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 1 పచ్చిమిర్చి, 5 మీడియం సైజ్ టమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే ఆనియన్స్ చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా సాల్ట్ వేసుకొని ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని 2 మినిట్స్ మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి, మనకు టమాటోస్ చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నేను కట్ చేసిన కొత్తిమీరలో సగం వేసుకున్నాను, సగం లాస్ట్కు వేసుకుంటాను. ఇవన్నీ వేసుకొని అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే మనకు ఆకుకూరలు కదా తొందరగా మగ్గిపోతాయి. చూడండి, మనకు 2 మినిట్స్ తర్వాత చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా అన్నీ కూడా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం, 1 టీ స్పూన్ కారం వేసుకుందాం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి, మనకు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 టమాటోస్ ఉన్నాయి కదా, ఇవి పండువి తీసుకుంటేనే టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. టమాటో ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కదా, అందుకే అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3-4 మినిట్స్ మగ్గించుకోవాలి. 4 మినిట్స్ తర్వాత చూడండి, మనకు టమాటోస్ చాలా మెత్తగా అయిపోయాయి కదా, చాలా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి మనం ఎగ్స్ కొట్టుకుందాం. మధ్యలో కొంచెం గుంటలాగా చేసుకొని ఎగ్ కొట్టుకోవాలి. ఇలా అయితేనే ఎగ్ సపరేట్గా ఉంటుంది, లేదంటే టమాటోస్తోనే అంతా మిక్స్ అయిపోతుంది. మనం ఇలా కొద్దిగా హోల్ చేసుకొని అందులోనే ఎగ్ కొట్టుకోవాలి. నాకైతే ఇలా చేసుకోవడం అంటేనే చాలా ఇష్టం. ఇప్పుడు ఎగ్ పైనుంచి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకుంటాను. ఎందుకంటే నాకు ఎగ్ అంతా చప్పగా అనిపిస్తుంది. అందుకోసమనే నేను ఇలా పైనుంచి కొద్దిగా సాల్ట్, కారం వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మనం మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మనం ఎగ్ని ఇట్లా సపరేట్గా ఎగ్ లాగా ఇలా తీసేసుకొని ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా ఎగ్ ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది కర్రీ. మొత్తం అంతా కలిసిపోతే ఎగ్ తిన్న ఫీలింగ్ రాదనమాట. అందుకోసమే నేను ఇలా తిప్పేసాను. తిప్పేసిన తర్వాత కూడా ఇంకొక సైడ్ 3 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూడండి, మనకు 2 వైపులా కూడా ఎగ్ ఉడికిపోతుంది అనమాట. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతా కలిసిపోతే ఎగ్ తిన్న ఫీలింగ్ రాదనమాట. అందుకోసమనే ఇలా ఎగ్ సపరేట్గా ఉంచుకోవాలి. చూడండి, పైనుంచి కొత్తిమీర జల్లి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి, చాలా కలర్ఫుల్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం అన్నంలోకి కలుపుకొని తింటే చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.